ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, నేనే లక్ష్మిని పసుపు తీసుకురమ్మని చెప్పానక్క. నువ్వు ఆగు వసుదా. ఒసై, నువ్వు ఎంతసేపు ఏదో ఒక పనిని చెడగొట్టాలని అనుకుంటావా? ఇప్పుడు ఈ శుభకార్యాన్ని కూడా చెడగొట్టాలని ప్లాన్లో ఏమైనా ఉన్నావా? అయ్యో, అదేం లేదమ్మా. ఇదిగో, ఇలాగే అమాయకంగా నటిస్తూ అందర్నీ మోసం చేస్తావు. అత్తయ్య, వాట్ ఇస్ దిస్? అరే, అనుకోకుండా ఏదో జరిగింది. ఆ మాత్రం దానికి అయినా మీరు ఎందుకు ఇంతలా ఫైర్ అయిపోతున్నారు? ఇది అనుకోకుండా జరిగింది కాదు. అది మనసులో ఏదో అనుకునే చేస్తోంది. అరే హే, ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఇట్. నా వల్ల జరిగిన తప్పుకి ఆ అమ్మాయిని ఎందుకు తిడుతున్నారు? ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. మీరేమైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, అంతేగాని ఏ తప్పు చేయని మనుషులను ఎందుకు తిడుతున్నారు? నువ్వు బాగు మదన్, నీకేమీ తెలీదు. నువ్వేదో సరదాగా మాట్లాడుతూ ఉంటే అదే టైంలో ఆ లక్ష్మి ఇటువైపే రావాలా? కావాలని వచ్చింది. అవకాశం చూసుకొని ఆ పసుపంతా బావ మీద, తన మీద పడేలా చేసుకుంది. అసలు ఇక్కడ నా హల్దీ ఫంక్షన్ జరుగుతుందా, లేకపోతే బావకి లక్ష్మికి హల్దీ ఫంక్షన్ జరుగుతుందా? సహస్రా, దయచేసి నోరు మూస్తావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థం అవుతుందా? విహారీ, అదేదో ఆవేశంలో అంది, దాని గురించి వదిలేసే. కానీ నువ్వు నీ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్టున్నావు. నీ మనసులో ఏదైనా దురుద్దేశం ఉన్నా, ఈ కార్యక్రమం చెడగొట్టాలి అనే ప్లాన్లో ఉన్నా, నిన్ను నేను ప్రాణాలతో ఉంచను. ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. వదిన, ఒక్క నిమిషం. లక్ష్మి ఎందుకు కావాలని చేస్తుంది? అనుకోకుండా ఆ అబ్బాయి చేయి తగిలింది కాబట్టి పసుపు వాళ్ళిద్దరి మీద పడిపోయింది. ఈ మాత్రం దానికి లక్ష్మిని అన్నన్ని మాటలంటాం అవసరమా? అన్నన్ని నిందలు వేయటం అవసరమా? చూడు యమునా, అది చేసిన ప్రతి పనికి నువ్వు వంత పాడుకో. శుభమాని జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాల్లో ఇలాంటి అశుభాలు జరిగితే మనసుకి ఎంత బాధగా ఉంటుందో నీకు తెలీదా? ఏదో పొరపాటున జరిగిపోయిందిలే వదినా. దయచేసి లక్ష్మిని వదిలేయండి. వదిలేక ఇంకా దాన్ని పట్టుకుని కూర్చుంటావా? ఏ లక్ష్మి, నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. ముందుకడి నుంచి పోవే, పోవే. విహారీ, ఐఎమ్ వెరీ సారీ రా. రాగానే మీ అందరిలో ఏదో జోష్ నింపుదామని నేను అనుకున్నాను, కానీ ఇంత ఫ్రస్ట్రేషన్ నింపుతానని అస్సలు ఊహించలేదు. ఐఎమ్ వెరీ సారీ రా. సరే, ఇట్స్ ఓకే. నా వల్లే ఇక్కడ పాజిటివ్ వైబ్స్ అన్ని నెగిటివ్ వైబ్స్గా మారిపోయినట్టున్నాయి. నేను మళ్ళీ ఆ వైబ్ మొత్తం మార్చేస్తాను. ఓకే, వెళ్ళి మంగళ స్నానాలు ఏర్పాటు చేస్తాను. ఓకే, చలో రే, పదరా విహారీ. ఓకే, పద.
చూసుకొని ఆ పసుపంతా బావ మీద తన మీద పడేలా చేసుకుంది. నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. ముందుకడి నుంచి పోవే. కావాలని వచ్చింది. అవకాశం చూసుకొని ఆ పసుపంతా బావ మీద తన మీద పడేలా చేసుకుంది. నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. ముందుకడి నుంచి పోవే. కనక మహాలక్ష్మి, అందరూ అన్న మాటలకి బాధపడుతున్నావా? నా మూలంగా నువ్వు అందరి దగ్గర మాటలు పడాల్సి వస్తుంది కదా? అయ్యో అదేం లేదు విహారీ గారు. అయినా మీరిక్కడికి వచ్చారేంటి? ఈ సమయంలో మీరిక్కడికి రావడం ఎవరైనా చూస్తే బాగుండదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అందరూ అన్న మాటలకి నువ్వు బాధపడుతూ కూర్చుంటే నన్ను అక్కడ సంతోషంగా ఫంక్షన్ చేసుకోమంటావా? విహారీ గారు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకైతే మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అక్కడ నా తప్పేమీ లేదు. అరే కనక మహాలక్ష్మి, నువ్వన్నది నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నీ తప్పు లేకపోయినా నీ మీద వాళ్ళు మాటలు విసిరేశారు. నువ్వు ఎలాంటి నేరం చేయకపోయినా నీ మీద నిందలు వేశారు. వాళ్ళందరి తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో, విహారీ గారు, దయచేసి నాకిలా మీరెప్పుడు క్షమాపణలు చెప్పకండి. ఎందుకంటే మీరెలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు మీరెందుకు నన్ను క్షమాపణ అడగాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.